శ్రీకర్ నర్స్ మీరాని కలవడం కోసం కారులో వెళ్తూ ఉంటారు. బావా తొందరగా పోనీ బావ, కూతురు గురించి తెలుసుకోవాలని ఉంది బావా అని అవని చెప్తూ ఉంటుంది. అవని మనం మీరాని కలవాలనుకున్న ప్రతిసారి ఏదో ఒక హెల్డన్ వచ్చి మిస్ అవుతూనే ఉన్నాం అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు. ప్రశ్నలన్నిటికీ సమాధానం మీరా దగ్గరే దొరుకుతాయి బావా. మన నుంచి బిడ్డను వేరు చేయాలనుకుంది ఎవరైనా సరే వాళ్ళను వదిలిపెట్టను బావా. ఎంత నరకం అనుభవించానో వాళ్ళకు కూడా అంత నరకం అనుభవించేలా చేస్తాను. ఎంత శోభకు గురయ్యానో వాళ్ళను కూడా అంతే శోభకు గురి చేస్తాను. తల్లి బిడ్డను వేరు చేయాలనుకోవటం మహాపాపం. ఆ పాపానికి నేను శిక్ష విధిస్తాను. ఈ నేరం వెనుక ఎవరు ఉన్నా సరే, ఎంత పెద్దవాళ్ళు ఉన్నా సరే వదిలిపెట్టేది లేదు అని అవని శ్రీకర్కి చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు నిహారిక కృష్ణబాబు గార్డెన్లోకి వెళ్తారు. టెన్షన్ పడుతూ ఉంటారు. అవని ఆడ విక్రమార్క లాంటిది. మనం ఆ మీరా అడ్రస్ ఎంత తెలుసుకోవాలనుకున్నా తెలుసుకోలేకపోయాము. అవని చూడు, మీరా అడ్రస్ కనుక్కుంది. ఇక మనం దుకాణం సర్దుకోవాల్సిందే. బండారం మొత్తం ఆ మీరా బయట పెట్టేస్తుంది అని కృష్ణబాబు నిహారిక చెప్తూ ఉంటే, అవును కాసేపట్లో మన భవిష్యత్తు గందరగోళంలో పడబోతుంది అని నిహారిక చెప్తూ ఉంటుంది. నీది దొంగ జాతకం అని తెలిసిన అమ్మ క్షమించింది. నాకు సెకండ్ సెటప్ ఉందని తెలిసిన అమ్మ క్షమించింది. కానీ మనవరాల్ని చంపింది మనమే అని తెలిస్తే క్షమించదు. నిన్నైతే అసలే క్షమించదు. ముక్కలు ముక్కలుగా నరికి పారేస్తుంది అని కృష్ణబాబు చెప్తూ ఉంటాడు. అనవసరంగా ఆ మీరాని నమ్మి మోసపోయాము. ఆ మీరా మన దగ్గర డబ్బులు తీసుకుని అవనికి సపోర్ట్ చేస్తుంది అని నిహారిక అంటుంది. ఈ జనాలు అంతే బంగారం, వీళ్ళు నమ్మటానికి వీల్లేదు. ఒక పార్టీ దగ్గర డబ్బులు తీసుకుని మరొక పార్టీకి ఓటేస్తారని కృష్ణబాబు చెప్తూ ఉంటే, అంతా కర్మ అని నిహారిక అలా పక్కకు చూసేసరికి ఎదురుగా పెద్దిరాజు ఉంటాడు. పెద్దిరాజును చూసి నిహారిక కృష్ణబాబు టెన్షన్ పడుతూ ఉంటారు. బావ మొత్తం విన్నట్టున్నాడు అని కృష్ణబాబు నిహారికతో చెప్తూ ఉంటాడు. ఇక అప్పుడు పెద్దిరాజు నిహారిక కృష్ణబాబు దగ్గరికి వచ్చి, మీరు మాట్లాడుకుందంతా విన్నాను. ఒక పార్టీ దగ్గర డబ్బులు తీసుకుని మరో పార్టీకి ఓటేస్తారు ఈ మనుషులు అని అంటున్నావు కదా కృష్ణ అని చెప్పి పెద్దిరాజు అడుగుతుంటాడు. అమ్మయ్య, బావ లాస్ట్ పాయింట్ మాత్రమే విన్నాడు, మొదట మొత్తం వినలేదు అని కృష్ణబాబు మనసులో అనుకుంటూ ఉంటాడు. అవును, అందరు లోపల ఉంటే మీరు మాత్రం ఇక్కడేం చేస్తున్నారు అని చెప్పి పెద్దిరాజు అడుగుతుంటాడు. గాలి కోసం బయటకు వచ్చాం బావా అని కృష్ణబాబు చెప్తూ ఉంటాడు. అవునా, మీ మాటల మధ్యలో నర్స్ అన్న మాట కూడా వినపడ్డది. విషయం ఏంటి అని పెద్దిరాజు అడుగుతుంటాడు. అవని విషయం తెలుసుకోవడం కోసం నర్సు దగ్గరికి వెళ్ళింది కదా, అవనికి అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాము, అదే చెప్పుకుంటున్నాము అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది. అబ్బచా, మీరు చెప్పేది నిజమా? ఒక్క నిమిషం ఆగండి అని పెద్దిరాజు పూల చెట్టు దగ్గరికి వెళ్ళి పువ్వు కోసుకొచ్చుకుని చెవులో పెట్టుకుని ఇప్పుడు చెప్పండి అని చెప్పి అంటూ ఉంటాడు. బావా జోకులు వేయకు అని కృష్ణబాబు అంటూ ఉంటే, ఏహే జోకులు వేస్తుంది ఎవరు, మీరా నేనా? అవని మంచి గురించి మీరు ఆలోచిస్తున్నారా? అటు పొద్దు ఇటైనా పొడుస్తుందేమో కానీ మీ బుద్ధులైతే మారవు. పదండి లోపలికి పదం అని చెప్పి పెద్దిరాజు అంటాడు. ఇక మరోవైపు అవని శ్రీకర్ కారులో వెళ్తూ ఉంటారు. బావా తొందరగా పోనీ బావా, నాకు బిడ్డ గురించి తెలుసుకోవాలని ఉంది బావా, మీరాని కలవాలని చెప్పి అవని చెప్తూ ఉంటుంది. 1 అవర్లో రీచ్ అయిపోతాం అవని అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు. మరోవైపు వేదవతి ప్రసాదరావు చాలా సంతోషంగా ఇంటి దగ్గర వెయిట్ చేస్తూ ఉంటారు. మనవరాల విషయంలో ఏదో విషాదం జరిగిపోయిందని చెప్పి 5 సంవత్సరాలుగా బాధపడుతూనే ఉన్నాము. ఇలాంటి సమయంలో ఎండిపోయిన చెట్టు మీద నీరు పోసి బ్రతికించినట్టు సిద్ధేశ్వర స్వామి మన ఆశల పైన తులసి తీర్థం పోసినట్టు మన మనవరాలు బ్రతుకుందని చెప్పారు అని ప్రసాదరావు వేదవతితో చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఆ మనవరాల గురించి తెలుసుకోవడం కోసం కొడుకు కోడలు వెళ్ళారు. మనవరాలతో తిరిగి వస్తే కనుక పెద్ద పండగే జరిపిస్తాను అని ప్రసాదరావు వేదవతితో చెప్తూ ఉంటాడు. అవని కూతురు మన ముందుకు వచ్చిందంటే 10 కాలాల పాటు మన వంశం నీరాజనాలు అందుకుంటుందండి వేదవతి చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడే శౌర్య వేదవతి దగ్గరకు వచ్చి, గ్రాని నేనంటే నీకు ఇష్టమే కదా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఎందుకు అలా అడిగావు శౌర్య అని వేదవతి అడుగుతూ ఉంటుంది. ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి నానమ్మ అని చెప్పి శౌర్య అంటూ ఉంటుంది. నువ్వు కొడుకు కూతురువి, నువ్వంటే నాకు ఇష్టం లేకుండా ఎందుకు ఉంటుంది అని వేదవతి అంటూ ఉంటుంది. నువ్వు ఇలా అడిగావంటే ఏదో కారణం ఉండే ఉంటుంది, ఆ కారణం ఏంటో చెప్పు అని ప్రసాదరావు అంటాడు. అవును పిన్ని, తన కూతురు గురించి తెలుసుకోవడం కోసం తన కూతుర్ని తీసుకురావడం కోసం వెళ్ళింది అంటున్నారు కదా, అవును పిన్ని కూతురు వస్తే నేను నెంబర్ 1 లేకపోతే నెంబర్ 2 అని చెప్పి శౌర్య అడుగుతుంటుంది. నీకు ఇలాంటి ఆలోచనలన్నీ ఎందుకు వస్తున్నాయి అని చెప్పి వేదవతి అడుగుతుంటుంది. ఆ పాపది నీ జాతకమని అమ్మవారి అంశ అని అంటున్నారు కదా, నువ్వు అప్పుడు ఆ పాపకి ఇంపార్టెన్స్ ఇస్తావా, నాకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తావా అని అనుమానం అని చెప్పి శౌర్య అంటూ ఉంటుంది. నీకు ఎలాగో ఆ పాప అంటే ఇష్టం కాబట్టి ఆ పాపనే ఎక్కువ ముద్దు చేస్తావేమో అని చెప్పి శౌర్య అంటూ ఉంటే, అలా ఏం లేదమ్మా, మీరిద్దరూ నాకు 2 కళ్ళు, మీ ఇద్దరి మధ్య ఎలాంటి తారతమ్యాలు లేకుండా పెంచుతాము అని వేదవతి చెప్తూ ఉంటుంది. కాకపోతే ఆ అమ్మాయిది
గ్రాని జాతకం కాబట్టి ముక్కు పుడక ఆ అమ్మాయికే చెందుతుంది. అలాగే ఆస్తిలో మాత్రం ఇద్దరికి సమాన హక్కు ఉంటుంది అని ప్రసాదరావు శౌర్యకు చెప్తూ ఉంటాడు. నిన్ను తక్కువ చేసి చూస్తామని అనుకోకు శౌర్య, ఇద్దరిని సమానంగా చూస్తామని వేదవతి చెప్తూ ఉంటుంది. మీరు నిజంగా చాలా గ్రేట్, చాలా గొప్పగా ఆలోచిస్తున్నారు నానమ్మ, నన్ను బ్లెస్ చేయండి అని చెప్పి శౌర్య వేదవతి ప్రసాదరావు కాళ్ళ మీద పడితే చల్లగా ఉండమ్మా అని చెప్పి ప్రసాదరావు వేదవతి ఆశీర్వదిస్తారు. ఆ మాట మీదే ఉండండి గ్రాని అని శౌర్య అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇదంతా కూడా పెద్దరాజు దూరం నుంచి చూస్తూ ఉంటాడు. శౌర్యలో మార్పు వస్తుంది కదండి అని వేదవతి ప్రసాదరావుతో అంటూ ఉంటుంది. ఏంటి ఇల్లరికం ఇలా చూస్తున్నావు అని చెప్పి శౌర్య పెద్దరాజుని అడుగుతూ ఉంటుంది. నువ్వు పెద్దవాళ్ళ దగ్గర చిలక పలుకులు పలకడం నేను చూశాను, నాకు ఒక డౌట్ అడగనా అని చెప్పి పెద్దరాజు అంటూ ఉంటే అడుక్కో అని చెప్పి శౌర్య అంటుంది. అంతా మంచిదానిలాగా చిల్ల పలుకులు పలికావు కదా, దాని వెనక కారణం ఏంటి అని పెద్దరాజు అడుగుతుంటాడు. ఏం లేదు, అవునే బిడ్డ వస్తుంది అంటున్నారు, అవి వచ్చిన తర్వాత నాకేమైనా బెనిఫిట్స్ ఉంటాయో లేవో అని మెల్లగా కనుక్కున్నాను అని శౌర్య చెప్తూ ఉంటుంది. అమ్మో అమ్మో, నువ్వు మామూలు దానివి కాదు, నీ వయసులో ఉన్నప్పుడు నిహారిక్ కూడా ఇలా ఆలోచించిందో లేదో అని పెద్దరాజు అంటూ ఉంటాడు. కరెక్ట్గా చెప్పావు ఇల్లరికము, వసూల్ వసూల్ పైసా వసూల్ అని చెప్పి శౌర్య పాట పాడుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఈ పిల్ల ఎప్పుడో పెద్దవాడి నెత్తి మీద పెద్ద గుదిబండి వేసేలా ఉంది అని పెద్దరాజు మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక మరోవైపు అక్షయ తులసి కోట దగ్గర పూజ చేస్తూ ఉంటుంది. అప్పుడు శౌర్య అక్షయ్ దగ్గరికి వెళ్ళి ఏం కోరుకుంటున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. మనసులో కోరుకున్నట్టువి బయటికి చెప్పకూడదు అని అక్షయ చెప్తూ ఉంటుంది. పర్వాలేదు, నాకు చెప్పొచ్చు, చెప్పు అని శౌర్య అడుగుతుంటుంది. అవును మేడం, వాళ్ళు వాళ్ళ బిడ్డ గురించి తెలుసుకోవాలని వెళ్ళారు కదా, వాళ్ళ బిడ్డ గురించి తెలుసుకుని సంతోషంగా తిరిగి రావాలని కోరుకుంటున్నానని అక్షయ చెప్తూ ఉంటుంది. నువ్వు కోరుకుంటే అయిపోతుందా ఏంటి? నేను కూడా ఎప్పటి నుంచో నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోవాలని కోరుకుంటున్నాను అని చెప్పి శౌర్య చెప్తూ ఉంటుంది. మంచి కోరుకుంటేనే మంచి జరుగుతుందని చెప్పి అక్షయ చెప్తూ ఉంటుంది. నీ దృష్టిలో మంచి కాదేమో, నేను కోరుకునేది నా దృష్టిలో మంచి అని శౌర్య చెప్తుంది. నీకు మంచి అనిపిస్తే అది మంచి కాదు శౌర్య, అమ్మవారికి మంచి అనిపించాలి అని చెప్పి అక్షయ చెప్తూ ఉంటుంది. ఎందుకు ఎవరి దగ్గర మంచి అనిపించుకోవడం కోసం ఇంత తాపత్రయపడుతున్నావు అని శౌర్య అడుగుతుంటుంది. నా మనసుకు అనిపించింది నేను చేస్తాను, కానీ ఒకరి దగ్గర మంచి పేరు తెచ్చుకోవడం కోసం నేను చేయను శౌర్య అని అక్షయ చెప్తూ ఉంటుంది. నువ్వు మా ఇంట్లో పని మనిషి లాంటి దానివి, పనులు చేసుకుంటూ పో, అంతేగాని మా ఇంటి విషయాల్లో జోక్యం చేసుకోకు అని చెప్పి శౌర్య అక్షయ్కు చెప్తూ ఉంటే పెద్దరాజు దూరం నుంచి అంతా వింటూ ఉంటాడు. అమ్మ బుల్లి నిహారిక అని శౌర్యను పిలుస్తుంటే దూరం నుంచి అంతా విన్నామన్నమాట ఇల్లరెక్కం అని శౌర్య పెద్దరాజుని అంటూ ఉంటే విన్నానమ్మా, ఇన్ని తరించి నీకు నమస్కారం చేసుకుందామని వచ్చాను అని పెద్దరాజు చెప్తూ ఉంటే ఏంటి సెటైరా అని చెప్పి శౌర్య అంటుంది. నువ్వు మీ అమ్మ ఎలాగో ఎదుటివారి మంచి గురించి ఆలోచించరు, పక్కన వాళ్ళని కూడా ఆలోచించనివ్వరు అమ్మ అని చెప్పి పెద్దరాజు శౌర్యను అడుగుతుంటాడు. నీ పని నువ్వు చూసుకో ఇల్లరికం, ఇట్స్ మై స్వీట్ మార్నింగ్ అని శౌర్య పెద్దరాజుకి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇద్దరు వయసులు ఇంచుమించు ఒకటే అయినా కూడా ఇద్దరు మనసులు వేరు. నువ్వు ఆలోచించినట్టు శౌర్య ఆలోచించలేకపోతుంది. అవని బిడ్డ దొరకాలని నువ్వు కోరుకుంటున్నావు కాబట్టి అవని బిడ్డ దొరుకుతుందని నాకు అనిపిస్తుంది అని పెద్దరాజు అక్షయ్కు చెప్తూ ఉంటాడు. ఇక మరోవైపు అవని శేఖర్ కారులో వెళ్తూ ఉంటే అవని మీరా వాళ్ళ అన్నయ్య చెప్పిన ఊరు వచ్చేసాము, ఇంకా 2 నిమిషాల్లో వాళ్ళ ఇంటికి రీచ్ అయిపోతాము అని శ్రీకర్ అవనికి చెప్తుంటాడు. ఇక మరోవైపు నర్స్ మీరా కూడా కోమాలో నుంచి బయటకు వస్తుంది. అమ్మ మీరా, నువ్వు కోమాలో నుంచి బయటకు వచ్చిన ప్రతిసారి అవని గారు అంటున్నావు కదా, హాస్పిటల్కి ఫోన్ చేసి ఎంక్వైరీ చేస్తుంటే లక్కీగా ఆవిడే మాట్లాడింది, కాసేపట్లో వాళ్ళు మన ఇంటికి వస్తున్నారని మీరా వాళ్ళ అన్నయ్య మీరాకి చెప్తుంటాడు. ఇక అప్పుడే అవని శ్రీకర్ మీరా వాళ్ళ ఇంటికి వచ్చేస్తారు. ఇదే ఇల్లు అవని అని శ్రీకర్ చెప్తూ ఉంటే అవని శ్రీకర్ చాలా సంతోషంగా మీరా గారు అని చెప్పి లోపలికి వెళ్తారు. అప్పుడు మీరా వాళ్ళ వదిన వచ్చి మీరేనా అవని గారు అని చెప్పి అడుగుతుంటుంది. అవునండి అని చెప్పి చెప్పడంతో మీరా లోపల ఉంది రండి అని అవని శ్రీకర్ని మీరా దగ్గరికి తీసుకెళ్తుంది. మీరా గారు మీ ఆరోగ్యం బాగుంటుంది, మీరేం టెన్షన్ పడకండి అవని చెప్తూ ఉంటే ఆ భగవంతుడు మీకు పూర్ణ ఆయుష్ను ప్రసాదిస్తాడని శ్రీకర్ చెప్తుంటాడు. నేను మీకు చేసిన ద్రోహానికి దేవుడు శిక్ష వేశాడు, ఆయుష్ ఎంతకాలమో నాకే తెలియదు, అందుకే నేను దాచిపెట్టిన నిజాలన్నీ మీకు ఇప్పుడు చెప్పేస్తానని చెప్పి నర్స్ మీరా అవని శ్రీకర్కి చెప్తూ ఉంటుంది. ఆ రోజు ఏం జరిగిందంటే మీ పాపను తీసుకుని హాస్పిటల్లో నుంచి బయటికి వెళ్ళాను, ఒక అనాథాశ్రమంకి దగ్గరలో వదిలిపెట్టాను. మీ పాపకు నేను హాని తలపెట్టాలనుకుంటే నాగదేవత వచ్చి మీ పాపను కాపాడింది. మీ పాపను ఎవరో ఒకరు చేరదీసే ఉంటారు, ఎక్కడో ఒక చోట సంతోషంగా ఉండే ఉంటుంది. ఈ విషయాన్ని నేను ఎన్నోసార్లు మీకు చెప్పాలని చూశాను, కానీ ప్రతిసారి ఏదో ఒక అడ్డంకి వచ్చి ఆగిపోయేది. నేను చేసిన తప్పుకు మీరు నన్ను క్షమించరని నాకు తెలుసు అని చెప్పి నర్స్ మీరా అవని శ్రీకర్తో చెప్తూ ఉంటే ఆ విషయాన్ని వదిలేయండి
ఇప్పుడు పాప ఎక్కడ ఉంది, ఎలా తెలుసుకోవాలి అని చెప్పి అవని నర్స్ మీరాని అడుగుతూ ఉంటుంది. అది సరే కానీ అసలు ఆ నుంచి బిడ్డను దూరం చేయాలనుకుంది ఎవరు చెప్పండి అని అవని నర్స్ మీరాని అడుగుతుంటుంది. చెప్పండి, అంతా కక్ష కట్టిన వాళ్ళు ఎవరో చెప్పండి అని శ్రీకర్ అడుగుతుంటాడు. ఆ నిజం కూడా చెప్తాను అని నర్స్ మీరా అవని శ్రీకర్కి ఏదో పేరు చెప్తూ ఉంటుంది. ఇక అదంతా మనకి వినిపించదు. అవని శ్రీకర్ నర్స్ మీరా ఆ విషయం చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అవుతారు. వెంటనే ఇంటికి వస్తారు. ఇంట్లోకి వెళ్ళి అమ్మ నాన్న అని చెప్పి శ్రీకర్ పిలుస్తూ ఉంటాడు. అత్తయ్య మామయ్య బయటికి రండి అని అవని పిలుస్తూ ఉంటుంది. ఎవరు కూడా బయటకు వస్తారు. ఇక నిహారిక కృష్ణబాబు వైపు అవని శ్రీకర్ కోపంగా చూస్తూ ఉంటారు. వీళ్ళు మనల్ని కొట్టేటట్టు చూస్తున్నారు. ఆ నర్సు నిజాన్ని చెప్పేసినట్టుందని నిహారిక కృష్ణబాబుతో అంటూ ఉంటుంది. పెద్ద ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ లాగా వెళ్ళావు కదా, నీ కూతురు గురించి తెలుసుకున్నావా అని లావణ్య అడుగుతూ ఉంటుంది. ఏంటి వచ్చిన దగ్గర నుంచి బుద్ధ విగ్రహంలా అలానే నిల్చుని చూస్తున్నావు, ఏం జరిగిందో చెప్పండి అని వసంత అంటూ ఉంటుంది. మేడం, మీ కూతురు గురించి తెలియాలని తులసమ్మకు మొక్కుకున్నాను అని చెప్పి చెప్తూ ఉంటుంది. అమ్మవారు మొక్కుకుందంటే తప్పకుండా మీ బిడ్డ మీకు దొరుకుతుందమ్మా అని పెద్దరాజు చెప్తూ ఉంటాడు. ఇక వేదవతి ప్రసాద్ ఇద్దరు కూడా అమ్మ అవని మనవరాలని తీసుకొస్తామని ఎదురు చూస్తున్నాము, చెప్పండి అమ్మ మనవరాల గురించి తెలిసిందా అని చెప్పి అడుగుతూ ఉంటారు. నిహారిక, నువ్వు ఏం చేసినా కూడా నేను కనిపెట్టలేను అనుకున్నావా, అన్నీ తెలుసుకున్నాను అని అవని చెప్పడంతో నిహారిక షాక్ అవుతుంది. మా అవన్నీ కట్టుకథలు అన్నావు కదన్నయ్య అని చెప్పి శ్రీకర్ కృష్ణబాబుని నిలదీస్తూ ఉంటాడు. కృష్ణబాబు టెన్షన్ పడుతూ ఉంటాడు. మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.